తాజా 30 కేసీఆర్ ప్రయాణం ప్రస్తుతం ఎదురు లేకుండా సాగుతోంది. ప్రజలపై వరుసగా వరాల జల్లు కురిపిస్తూ వెళుతుండడంతో వర్గాల వారీగా కులాల వారీగా జనం హ్యాపీగా ఉన్నారు. అదే సమయంలో చాప కింద నీరులా జనంలో వ్యతిరేకత కూడా వ్యాపిస్తోందని 2 సంఘటనలు నిరూపించాయి. మొదటిది, ఖమ్మం మార్కెట్ యార్డులో రైతులు ఆఫీసును ధ్వంసం చేయడంతో కేసీఆర్ బాగా అప్సెట్ అయ్యారని సమాచారం. ఓ పక్క ఎకరాకు 4,000 రూపాయల ఎరువులను ఉచితంగా ఇస్తామని ప్రకటించి రైతులను ప్రసన్నం చేసుకుంటూ వస్తుంటే ఫర్నిచర్ను ధ్వంసం చేయడం ఏమిటి అని కేసీఆర్కు కోపం వచ్చిందట. ఈ కోపాన్ని ఆయన టీఆర్ఎస్ నేతల మీద కూడా చూపించినట్లు సమాచారం. ఆయన కోపాన్ని చూసి పార్టీ నాయకులు హడలిపోయారని తెలుస్తోంది. అసెంబ్లీ బీఏసీ సమావేశంలో కేసీఆర్ అంత కోపంగా ఉండటం ఎప్పుడూ చూడలేదని నాయకులు చెప్తున్నారు. ప్రతిపక్షాలు కుట్ర చేసి ఈ దుర్మార్గానికి పాల్పడ్డాయని కేసీఆర్ అంటున్నట్లు తెలుస్తోంది. ఫర్నిచర్ పగలగొట్టిన ఏ ఒక్కరిని వదిలేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు తాండూరులో రేవంత్ రెడ్డి సభ భారీ స్థాయిలో సక్సెస్ కావడం కూడా కేసీఆర్కు ఆశ్చర్యాన్ని కలిగించిందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. టీడీపీ చచ్చిపోయిందని భావిస్తుంటే ఇంతమంది జనం ఎందుకు వచ్చారు అని ఆయన టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.